అరే భారతదేశంలో సిక్కులనే వాళ్ళు మా సైన్యంలో భాగంరా వాళ్ళు రక్తాన్ని ధారపోస్తారా భారతదేశం కోసం ప్రాణాలను పణంగా పెడతారా అంతటి శక్తివంతులైన సైన్యం మా దగ్గర ఉందిరా ఇందులో కొంతమంది ప్రతి కులంలో ప్రతి వర్గంలో ప్రతి మతంలో వెధవలు ఉంటారు కొంతమంది అట్లాంటి వెధవలే ఖలిస్తానీలు పాకిస్తాన్ వాళ్ళ భావజాలానికి అనుగుణంగా వాళ్ళు ఈ దేశాన్ని ముక్కలు చేయాలని దరిద్రులు వాళ్ళని పంజాబీలు ఓన్ చేసుకోర్రు నాయన అందుకనినే ఇక్కడ బ్రతకలేక వాళ్ళు వచ్చి నీ దేశంలో బ్రతుకుతున్నారు వాళ్ళు ఇక్కడ కొన్ని దందాలు చేసి ఆధిపత్యం చెలాయిద్దాం అనుకున్నారు కానీ మా దేశ చట్టాల ప్రకారం కఠినంగా శిక్షించే పరిస్థితి వచ్చాడు పారిపోయి ఆస్ట్రేలియాలోనో అమెరికాలోనో బ్రిటన్లోనో లేకపోతే నీ దేశంలో అంటే కెనడాలోనో దాక్కుంటున్నారు వాళ్ళు సంఘ విద్రోహ శక్తులు అసాంఘిక శక్తులు జాగ్రత్తగా చూసుకోరా నాయన అని చెప్పి కెనడాకి 100 సార్లు చెప్పాం వినలా చివరికి అక్కడ మర్డర్ జరిగితే కూడా నిజ్జర్ మర్డర్ జరిగితే కూడా అది భారతదేశమే జయించిందని హడావిడి చేసింది కానీ ఆ తర్వాత దర్యాప్తులో తేలింది ఏంటి అక్కడ ఉన్నటువంటి వర్గ గొడవలు ఖలిస్తానీ ఉద్యమ వర్గ గొడవలని తేలేదు ఇప్పుడు తాజాగా జషన్దీప్ గురుకరణ్ పర్మీందర్ ఈ ముగ్గురు పంజాబీ యువతని అరెస్ట్ చేశారు ఏంటంటే అక్కడే ఉన్నటువంటి సౌత్ ఏషియన్ బిజినెసెస్ని నాశనం చేస్తున్నారు అన్నట్టు అంటే ఇట్లాంటి అసాంఘిక శక్తులు రా అని చెప్పినప్పుడు వినలేదు ఇప్పుడు అనుభవిస్తూ ఇప్పుడు అరెస్టులు చేస్తోంది